Right now, I'm inside St. Joseph Degree and PG College. Infrastructure చూసాం, ఫ్యాకల్టీ ఆల్రెడీ చూస్తున్నాం. అందులో భాగంగా అట్ ప్రెసెంట్ మనం ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజెస్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సంగీత గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, హౌ యూ డూయింగ్ టుడే? No, sir. I'm doing fine. ఓకే, సార్ వద్దు మ్యామ్, నేను కార్తిక్ కాబట్టి యూ కెన్ కాల్ మీ కార్తిక్. Okay, సో okay. ముందుగా మీ థీమ్ వచ్చేసరికి గ్లోబల్ కమ్యూనికేటర్ బ్రిడ్జింగ్ కల్చర్స్ అండ్ బిల్డింగ్ కెరియర్స్ అని ఉంది. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ దట్? 21st century, స్పెషల్లీ ఈ Hmm. టైమ్స్లో ఇంగ్లీష్కి ఇంగ్లీష్ స్కిల్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అనండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనండి అండ్ గ్లోబల్ కాంపిటెన్సీస్ నైపుణ్యత అనండి అండ్ ఎంప్లాయబిలిటీ అనండి వీటన్నిటికీ చాలా దగ్గర సంబంధం ఉందండి. Hmm. సో అందుకోసమే మేము అది పెట్టుకోవడం జరిగింది. Hmm. అండ్ మా సిలబస్కి వస్తే కూడా సిలబస్ కానివ్వండి కరిక్యులం ఏ విధంగా అయితే డెలివర్ చేస్తామో అదంతా కూడా ఫోకస్ ఈజ్ ఆన్ లైఫ్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ స్కిల్స్ అయిపోయింది. అవును. సో కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, మీరు చూస్తే రెజ్యూమే బిల్డింగ్ పెట్టాము. ఇది వరకు ఇంగ్లీష్ అంటే ఊరికే గ్రామరు ఇది ఉండింది. Hmm. సో మేము వి వెంట్ బియాండ్ దాట్. ఇప్పుడు ఇమర్జింగ్ నీడ్స్ ని చూసుకొని ఎంప్లాయబిలిటీ నీడ్స్ చూసుకొని ఇండస్ట్రీ నీడ్స్ చూసుకొని మేము సాఫ్ట్ స్కిల్స్కి ప్రాధాన్యత ఇవ్వడము. లైక్ ఇప్పుడు చూస్తే డిజిటల్ ఎటికేట్ అని కొత్త సబ్జెక్ట్స్ అన్నమాట. ఇంకా లాంగ్వేజ్ ఇస్ ఆల్సో రిలేటెడ్ టు కల్చర్ అండి. Hmm. సో మనకు ఇండియాలో ఛాలెంజింగ్ ఎందుకు ఉందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాస్టరీ మనకు ఆ కల్చరల్ డిఫరెన్సెస్ మనం ఒక క్లాస్లో చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, Hmm. డైవర్స్ కల్చర్స్ నుంచి వస్తారు. సో వీ హ్యావ్ టు హ్యావ్ వెరీ కస్టమైజ్డ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్స్ ఆల్సో. అండ్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ హెజిటేషన్ అనండి లేకపోతే ఆ సోషల్ ఇది ఉంటుంది, Hmm. awkwardness because they come from rural areas sometimes and non-English backgrounds. So yeah. we have what is called as supportive classroom environments kuda. So like these days we are talking about social emotional language supporting environments and కొంచెము మోడల్ లిటరసీ అని వీఆర్ లైక్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అని పెట్టాము. Hmm. ఇంకా కొంచెం మెటీరియల్స్ కూడా ఎట్లా ఇస్తామంటే అన్ని లేటెస్ట్ యాప్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఇంట్రడ్యూస్ చేస్తాము. లాంగ్వేజ్ ల్యాబ్లో కూడా ఇది వరకు రీడింగ్ అండ్ రైటింగే ఉండిందండి. Hmm.